ఒకప్పుడు సృష్టి మొదట్లో ఒక గొప్ప ప్రశ్న ఉంది. ఈ సృష్టిలో గొప్పవారు ఎవరు? సృష్టి చేసిన బ్రహ్మనా? లేదా స్థితి కాపాడే విష్ణునా? ఆ ప్రశ్న ఒక వాదనగా మారింది. ఆ వాదన కాస్త అహంకారంగా మారింది. బ్రహ్మ అంటాడు, నేనే సృష్టికర్త, నేను లేకుండా ఏదీ లేదు అని అంటాడు. విష్ణు అంటాడు, నేనే పరిపాలకుణ్ణి, నేను లేకుండా సృష్టి నిలవదు అంటాడు. వాళ్ళిద్దరి మధ్య అహంకారం పెరిగింది. వాళ్ళను చూసి దేవతలు కూడా భయపడ్డారు. అప్పుడు ఒక్కసారిగా ఒక అనంత అగ్నిస్తంభం ప్రత్యక్షమైంది. ఆ వెలుగు మొదలు ఎక్కడ చివర ఎక్కడ అనేది తెలియకుండా ఉంది. అది ఎవరో తెలుసా? అది స్వయంగా శివుడు. ఆకాశంలో ఒక శబ్దం వినిపించింది. ఆ స్తంభానికి మొదలు చివర కనుక్కోగలిగితే మీరు గొప్పవారు. అది వినగానే విష్ణు వరాహ రూపం తీసుకొని కిందకి వెళ్తాడు. బ్రహ్మ హంస రూపం తీసుకొని పైకి ఎగురుతాడు. ఎన్నాళ్ళు వెతికినా విష్ణువుకు చివర కనిపించలేదు. అతను తిరిగి వచ్చి ఒప్పుకుంటాడు, ఏమని, నేను కనుక్కోలేకపోయాను అని. కానీ బ్రహ్మ మాత్రం ఒక కేతకీ పువ్వును సాక్షిగా పెట్టుకుని అబద్ధం చెప్తాడు. ఏమని? నేను పై చివర చూశాను అని. అప్పుడు ఆ అగ్నిస్తంభం చీలి మధ్య నుంచి శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన నవ్వలేదు, కోపగించను లేదు, కానీ సత్యాన్ని నిలబెట్టాడు. విష్ణువుని ప్రశంసించాడు, నువ్వు నిజం చెప్తావని. బ్రహ్మను శపించాడు, నీకు ఆలయాల్లో పూజ ఉండదు అని. అందుకే బ్రహ్మకు ఆలయాలు లేవు. ఆ రాత్రే, ఆ అనంత జ్యోతి ప్రత్యక్షమైన రాత్రే మనం ఈరోజు జరుపుకునే మహాశివరాత్రి. అసలు శివలింగం అంటే ఏంటి? అది రూపం కాదు, అది ఆరంభం లేని, అంతం లేని పరబ్రహ్మ స్వరూపం. మనము బ్రహ్మలాగే కదా, కొన్నిసార్లు నిజం తెలియకపోయినా అహంకారంతో అబద్ధం చెప్తాం. విష్ణువులా నిజం ఒప్పుకుంటే మనలోని శివుడు సంతోషిస్తాడు. శివరాత్రి అంటే రాత్రి జాగారం కాదు, మన అహంకారాన్ని కాల్చే రాత్రి, మనలోని అంధకారాన్ని వెలుగుగా మార్చే రాత్రి. ఈ రాత్రి నువ్వేం చేస్తావు? కేవలం ఉపవాసమా, లేదా అహంకారానికి ఉపవాసమా? శివుడు బయట ఉన్న విగ్రహం కాదు, నీ అంతరంగంలో ఉన్న అనంత జ్యోతి. ఆ జ్యోతిని చూడగలిగితే అదే నిజమైన శివరాత్రి. హర హర మహాదేవ.